భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆరంభానికి మరో 8 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో తొలి టెస్టు కోసం 19 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ ఎడ్జీ జాక్స్కు ఇంగ్లాండ్ సెలెక్టర్లు పిలుపునిచ్చారు. తొలి టెస్టుకు ఎంపికైన మరో యువ పేసర్ జో స్టాంగ్ గాయపడడంతో ప్రత్యామ్నాయంగా జాక్స్ను జట్టులోకి తీసుకున్నారు. ఇండియా ఏతో జరిగిన 2 మ్యాచ్ల అనధికారిక సిరీస్లో ఇంగ్లాండ్ లయన్స్ తరపున జాక్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 4 ఇన్నింగ్లలో 4 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ను జాక్స్ అవుట్ చేశాడు. కాగా జాక్స్ తన కెరీర్లో ఇప్పటి వరకు కేవలం 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అవి కూడా ఇండియా ఏపై ఆడినవే. కాగా తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా మార్క్ వుడ్, ఓలీ స్టోన్ ఈ సిరీస్కు దూరం కాగా అట్కిన్సన్, ఆర్చర్ అందుబాటులపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి జో స్టాంగ్ కూడా చేరడం ఇంగ్లీష్ జట్టు మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ భారాన్ని క్రిస్ వోక్స్ మోయనున్నాడు.